హే గాయ్స్, యూట్యూబ్లో 5 అప్డేట్ వచ్చినాయండి. 5 అప్డేట్ అనేది లేటెస్ట్ అప్డేట్ అనేది యూట్యూబ్లో వచ్చినాయి. సో అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ని మీరు యూజ్ చేసుకోండి, కంపల్సరీ మీకు యూజ్ అవుతాయి అన్నమాట. సో అప్డేట్ ఏంటంటే ఆ 5 అప్డేట్ వచ్చినాయి కదా, ఆ 5 అప్డేట్ అయితే యూజ్ చేసుకోండి. ఆ అప్డేట్ ఎలా అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. 5 అప్డేట్ ఇంపార్టెంట్ వచ్చినాయి. లైక్ మీకు ఒక అప్డేట్ అయితే మీకు మంచిగా యూజ్ అవుతుంది, కంపల్సరీ దానికి యూజ్ చేసుకోండి. కొందరికి యూజ్ రాని వాళ్ళకైతే యూజ్ పెంచుకోవచ్చు. అట్లా మీకు అప్డేట్ అయితే వచ్చింది. గాయస్, ఈరోజు అయితే వీడియోలో అయితే ఇదే టాపిక్ అన్నమాట. చిన్న టాపిక్ అది. వీడియో అయితే చిన్నగా ఉంటుంది, స్కిప్ చేయకుండా అయితే చూడండి. గాయస్, ఈరోజు అయితే ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి. ఎవరైతే కామెంట్ విన్నర్ అవుతారో వాళ్ళకి నేను ప్రమోట్ చేస్తున్నాను, తప్పకుండా ప్రమోట్ చేస్తాను. సో ఈరోజు ప్రమోట్ అయిన చూడండి, వీళ్ళకైతే ప్రమోట్ చేశాను. కంపల్సరీ వీళ్ళకైతే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి, తప్పకుండా వాళ్ళకి ఫాలో అవ్వండి. సో మీకు కూడా ప్రమోట్ చేయాలనుకుంటే తప్పకుండా మనకు చేయాల్సిన పని ఏంటంటే లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అప్డేట్ ఏమొచ్చిందంటే హ్యాండిల్. ఇప్పుడు మీకు ఏదైతే హ్యాండిల్, ఇప్పుడు ఛానల్ నేమ్ ఉంటుంది చూడండి, ఛానల్ నేమ్ ఉండగా అండ్ ఇక మీకు సెకండ్ వన్ ఏముంటుందంటే హ్యాండిల్ ఉంటుంది చూడండి. హ్యాండిల్ మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తాను. స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తాను. స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి, అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను. హ్యాండిల్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ గాయస్ ఇక్కడ చూడండి. సో గాయస్ ఇక్కడ చూడండి, హ్యాండిల్ ఎక్కడ ఉంటాయంటే మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ ఉంటుంది చూడండి, అండ్ ఇక్కడ నేను ఛానల్ ఓకే వేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది హ్యాండిల్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, హ్యాండిల్ ఇక్కడ ఉంది, ఇది హ్యాండిల్ అన్నమాట. సో ఈ హ్యాండిల్లో నాకు ఏం పెట్టుకున్నా అండి, నేను ఇది శ్రీనివాస్ టెక్ ఆఫీస్ హ్యాండిల్ పెట్టుకున్నా. సో మీకు హ్యాండిల్లో డిఫరెంట్ లాంగ్వేజ్లో వచ్చినాయి. సో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ సంథింగ్ ఇలా మీకు ఏది నచ్చితే అలా పెట్టుకోండి. సో నేను ఇట్లా తెలుగు ఇట్లా పెట్టుకున్నా చూడండి, ఇట్లా. సో అట్లా వస్తాయి అన్నట్టు. సో అట్లా మీకు తెలుగులో పెట్టుకోవచ్చు, లేదా హిందీలో పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు, అలా ఎట్లయినా పెట్టుకోవచ్చు. సో అదొకటి అయిపోయిందా. అండ్ ఇక్కడ మీకు అండ్ ఇంకొకటి సెకండ్ వన్ అప్డేట్ ఏంటంటే క్యూఆర్ కోడ్ వచ్చింది. సో ఇప్పుడు మనం లైక్ ఇట్లా మనం షేర్ చేసుకుంటే 3 డాట్స్కి ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ చూడండి, 3 డాట్స్కి ఓకే వేసుకుంటే మనం ఇక్కడ ఇట్లా షేర్ చేసుకోవచ్చు. మీరు ఛానల్ షేర్ చేసుకుంటే, కాపీ లింక్ చేసుకుంటే ఇట్లా షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే క్యూఆర్ కోడ్ వచ్చింది. యూట్యూబ్లో న్యూ అప్డేట్ ఏంటంటే క్యూఆర్ కోడ్. లైక్ ఇట్లా పేటిఎం అండ్ ఫోన్పే ఇట్లా ఉంటాయి కదా, సో అట్లా మనకు క్యూఆర్ కోడ్ మనకు యూట్యూబ్లో కూడా వచ్చింది. అండ్ యూట్యూబ్లో స్కాన్ చేసినాం అనుకోండి, మనకి ఛానల్ అనేది మనకు వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు సబ్స్క్రైబ్, లైక్ అట్లా చేసుకోవచ్చు. అదొకటి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏబీ టెస్టింగ్. ఏబీ టెస్టింగ్ అంటే ఏంటి, థంబ్నెయిల్. సో 3 టైప్స్ మేము థంబ్నెయిల్ డిజైన్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు. సో అది 1 year బ్యాకే వచ్చింది. మనకి కొత్త క్రియేటర్స్కి అప్డేట్ అయిందన్నమాట. సో కొత్తగా అప్డేట్ వచ్చింది. 3 thumbnails డిజైన్ చేసుకోవాలి. ఏదైతే thumbnail బాగుంటుందో అది దానికి విన్నర్ చేస్తారన్నట్టు. యూట్యూబ్ వాళ్ళు విన్ చేసి దానికి వైరల్ చేస్తారన్నట్టు. మన వీడియోస్కి వైరల్ చేసి మనకు వ్యూస్ వస్తాయి అన్నట్టు. అలా కొత్తగా ఇప్పుడైతే అప్డేట్ వచ్చింది ఏబీ టెస్టింగ్ అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైతే రాలేదో నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పేమెంట్ ఇన్నర్. ఇప్పుడు పేమెంట్ ఇప్పుడు $US. సో ఇప్పుడు మనం పేమెంట్ చూడాలంటే ఎక్కడ వెళ్ళాలా, గూగుల్ యాక్సెస్ అకౌంట్లో వెళ్ళాలా. సో అక్కడ వెళ్ళకుండా మనకు ఇప్పుడు వైటిస్ట్లోనే అవైలబుల్ ఉంది. వైటిస్ట్లోనే వెళ్ళి మనం ఇప్పుడు ఐఎన్ఆర్, ఇండియన్ కన్వర్సీ, మనం ఇండియన్ మనీ మార్చుకోవచ్చు. ఎలా అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. అలా మనకు వచ్చింది చూడండి, ఐఎన్ఆర్ మనీ ఇక్కడ వచ్చింది. సో మనకు ఇప్పుడు ముందు డాలర్ సింబల్లో చూపిస్తుండే, సో ఇప్పుడు మనకు ఇండియన్ రూపీస్ కన్వర్ట్ అయ్యి మనకు చూపిస్తుంది అన్నట్టు. సో అదొకటి అప్డేట్ వచ్చింది. సో అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి చూడండి, ఫిఫ్త్ వన్లో మనకు జంపింగ్. ఇప్పుడు ఏదైతే వీడియో వాచ్ చేస్తారో, లైక్ నా వీడియో వాచ్ చేస్తున్నారు అనుకోండి, సో ఏదైతే వీడియో వాచ్ చేస్తారో, సో ఆ పార్ట్ నచ్చలేదు, 2 times ట్యాప్ చేస్తే జంప్ అవుతుంది. జంప్ అయితే ఏదైతే ఆడియన్స్ వాచ్ చేస్తుండ్రో అక్కడ వరకు రీచ్ అవుతుంది, అంటే ఫార్వర్డ్ అవుతుంది అన్నట్టు. ఫార్వర్డ్ అయ్యి అక్కడ మనకు వాచ్ చూడండి అని చెప్తుంది అన్నమాట. సో జంపింగ్. సో దాన్ని ఏం వచ్చేసి జంప్ హ్యాడ్. సో అది జంప్ ఇట్లా చేసినాం అనుకో, 2 times ట్యాప్ చేసినాం అనుకోండి, కంపల్సరీ అది జంప్ అవుతాయి అన్నమాట. సో వీడియో ఎక్కడి వరకు బాగుందో అక్కడ వరకు మనకు జంప్ అవుతాయి అన్నమాట. అది ఒకటి కొత్తగా మనకు అప్డేట్ వచ్చింది. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. ఈ 5 అప్డేట్ అయితే చాలా మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఎవరికైతే యూజ్ఫుల్ అవుతాయి అనుకుంటే వాళ్ళు నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను కంపల్సరీ. గాయస్, అర్థమయ్యేంత ఈ 5 అప్డేట్ అయితే కొత్తగా అప్డేట్ వచ్చింది. ఈ thumbnail 3 thumbnail అయితే డిజైన్ చేసుకుంటున్నామో ఏదైతే విన్నర్ అవుతారో, అంటే ప్రైమర్ అన్నట్టు. అది ప్రైమర్ అంటే ఏదైతే thumbnail డిజైన్ మంచిగా ఉందో అది మనకు వైరల్ చేస్తారు అన్నట్టు యూట్యూబ్ వాళ్ళు. అట్లా కంపల్సరీ మీరు 3 thumbnail పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ చాలా మంచి అప్డేట్ ఇది. ఎవరికైతే యూజ్ అవుతున్నాయో వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.